నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థుల నిరసన. ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు. సీఎం జగన్ హయాంలో అన్నా క్యాంటీన్లతో పాటు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎంపీని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. 41వ డివిజన్లో పర్యటించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని ధ్వజం. 25వ డివిజన్లో పర్యటించిన సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద డిఎస్సి సాధన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ నాయకులు నిరుద్యోగులు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, డిఎస్సి ఇవ్వని ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. జగన్ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నా క్యాంటీన్లతో పాటు ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యం చేశారని టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో భవానీపురంలో ఈద్గా గ్రౌండ్ షాదీఖానాలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని శివనాథ్ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుంచి నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఈ రోజు భవానీపురంలోని ఈద్గా గ్రౌండ్ నందు కేశినేని ఫౌండేషన్ మరియు జనసేన టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇరు పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజలకు సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశమని, దానిలో భాగంగానే తాము మెడికల్ క్యాంపు గాని అన్నా క్యాంటీన్లు గాని పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భాగంగా ఇవాళ భవానీపురంలో కేశినేని ఫౌండేషన్ అంతేకాకుండా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మరొక మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించాం. ఈ మెడికల్ క్యాంపుకి ఆదరణ చూస్తుంటే ఇప్పుడే ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్కి ఎంతో పెద్ద క్యూలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 7,000 మంది ఈ మెడికల్ క్యాంప్ సదుపాయం యూటిలైజ్ చేసుకునేటట్టు ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం మా 2 అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారు నిరంతరం ప్రజల్లో ఉండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం అందరం చూసాం, పశ్చిమ నియోజకవర్గంలో ఆరోగ్యం నిమిత్తం చాలామంది కొండ ప్రాంతంలో నివాసులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఆరోగ్య చికిత్స చేయించుకోవడానికి సౌకర్యం లేని పరిస్థితి మనం గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో ఇక్కడ శివనాథ్ గారు ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి వైద్య శిబిరం పెట్టి ప్రజలందరూ కూడా మేమున్నాము అని చెప్పి సేవా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా దగ్గర అవడానికి మనం అందరం చేస్తున్న కృషి ఇది. క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి నిర్వహిస్తున్నటువంటి కేశినేని చిన్ని గారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరపున జనసేన పార్టీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున ఈ షాదీఖానాలో 7,000 మంది వైద్య సేవల కోసం వచ్చారంటే మరి ప్రజలు వైద్యం అందక వైద్యం చేయించుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం. మరి ఎంతో పెద్ద మనసుతో ప్రజల వైద్య అవసరాలను తెలుసుకొని వారికి వైద్యం అందించాలని అనేక విభాగాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందినటువంటి సీనియర్ డాక్టర్స్తో పాటు బసవతారకం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన పశ్చిమంలో స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని షేక్ ఆసిఫ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 128వ సచివాలయంలో
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొని గడప గడపకి వెళ్లి ప్రజలను కలుసుకోవటం జరిగింది. ఈ మేరకు స్థానిక సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి స్థానికులు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పశ్చిమ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోందన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని, పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ 128 సచివాలయం పరిధిలో మొత్తం ఈ యొక్క గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అశేష స్పందనతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా మేము గెలిపించుకుంటాం, జగనన్న ప్రభుత్వమే మాకు కావాలి, మాకు సంక్షేమ పథకాలన్నీ అందాలంటే మాకు జగనన్నే ఉండాలయ్యా అని చెప్పి నేను చెప్పడం కాదు, ప్రజలతో వస్తున్న మాట ఇది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్లే ముందుకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం పశ్చిమ నియోజకవర్గంలో. అలాగే ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. విజయవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆసిఫ్ గారి యొక్క నాయకత్వంలో 41 డివిజన్ 128వ సచివ పరిధిలో ఈరోజు గడప గడప తిరుగుతున్నాము. ప్రజలలో అశేష స్పందన. ప్రతి ఒక్కరూ మాకు మళ్ళా జగనే కావాలి, వారి యొక్క పథకాలు సంక్షేమాలు మాకు అందరూ అందుతున్నాయి, ఇంటి వద్దనే వాలంటీర్లు తీసుకొచ్చి మా చక్కగా పొద్దున్నే లేవి ఇస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎప్పుడు చూడలేదు. గత ప్రభుత్వంలో మాకు పెన్షన్ కావాలంటే ఎక్కడో వెళ్ళి దూరంగా లైన్లలో నుంచి ఎండల్లో వనల్లో తడిచి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చక్కగా ఇంటికి 5 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 25వ డివిజన్ చుట్టుగుంట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతలాదేవి భాస్కర్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తోందన్నారు. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయని, మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బోండా ఉమాకి ఎందుకు ఓటు వేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారన్నారు. భూ కబ్జాలు, అక్రమ దందాలు, బైక్ రేసింగ్లు చేసినందుకు బోండా ఉమాకి ఓటేయాలా అని ప్రజలు అంటున్నారని తెలిపారు. అనేది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న డివిజన్ రోడ్ల అభివృద్ధి కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆల్రెడీ వర్క్లు ఆన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా షెట్లు కోర్టులు అనండి, ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని అభివృద్ధి చేసి అక్కడున్న కమ్యూనిటీస్కి ద్వారా దాన్ని డెవలప్ చేయించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి మళ్ళీ మాకు ఓటు అడిగే హక్కు ఉందని చెప్పిన ఓటు అడిగేస్తారు నమ్మకం కూడా మాకు ఉంది. ఓటు వేసే నమ్మకం మాకుంది. కానీ బోండా మాకు ఓటు ఎందుకు వేయాలండి? ఇక్కడ స్థలాలు చూసి కబ్జా చేసినందుకు, వాళ్ళ కొడుకులేమో బైక్ రేసులు వేసుకొని వాళ్ళ స్నేహితులు ప్రాణాలు తీస్తున్నందుక వీళ్ళకి ఓట్లు వేయాలా? 5 ఏళ్లలో ఏం చేశారండి? కాకపోతే ఒకటి మాత్రం చేశాను నేను, బోండా మన మీద రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడు ఇదివరకు ఇంట్లో కూర్చొని ఏదో గంట అరగంట వచ్చేవాడు, ఇప్పుడు మొత్తానికి రోడ్డు మీదకి అయితే ఓటు కోసం బయటకు వస్తున్నాడు. ఎందుకంటే భయం పుట్టింది అతనికి. భయం ఎట్లా పుట్టిందంటే ఈ నియోజకవర్గం 5వ డివిజన్లో మరి మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే సెంట్రల్కి అభ్యర్థిగా వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క గుమ్మం కూడా టచ్ చేసాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా జగనన్న ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అందుతున్నాయి, మాకు ఎక్కడా కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఇది కాదా గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అభివృద్ధి చేసిన దాని మీదే ప్రజలందరూ కూడా ఇవాళ గ్రీవియన్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో గడప గడప చేశాము, లేకపోతే డివిజన్ వైజ్గా అభివృద్ధులు కావచ్చు, లేదా నియోజకవర్గంలో 25వ డివిజన్లోని 94వ సచివాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు మరియు వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి గడప గడపకు వెళితే ప్రజలు మాకు హారతులు పడుతున్నారు. మరి మా పశ్చిమ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలు ఉన్నా మేయర్ పట్టించుకోకపోవటం దారుణమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు.
త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్లో బ్రహ్మంగారి మఠం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 20 రోజులుగా పాత బస్తీలో 47, 48వ డివిజన్లో తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉందని ఆయన తెలిపారు. కనీసం కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు పెంచుతారు గాని ప్రజా సమస్యలు అధికార పార్టీకి పట్టవని విమర్శించారు. 47, 48 డివిజన్లో గత 20 రోజులుగా కొండ ప్రాంతము దిగువ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడి తోటి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులు కానీ, కార్పొరేటర్లు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వారి సమస్య పట్టదు. ఇంటి పన్నులు వసూలు చేసుకునే దానికోసం పన్నులు విభజించి రకరకాలుగా వసూలు చేసేటటువంటి అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. నగర ప్రజలు 49 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి గెలిపించారు. ఆ కార్పొరేటర్లు గెలిపించినటువంటి దీనికి బహుమానంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు వారు పట్టించుకోకపోవటం వల్ల. కాబట్టి మంచినీటి ఎద్దడిని నివారించాలని సిపిఐ 48వ డివిజన్ ఆధ్వర్యంలో లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న రోహిణి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని మృతిపై ఏసీపీఎం రమేష్ వివరణ ఇచ్చారు. కళాశాల హాస్టల్ సెల్లార్లో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య తెలుసుకున్న కళాశాల యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించిందని అన్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియడం లేదని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. మైలవరం టౌన్లో ఎల్బీఆర్సీ కాలేజీ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎల్బీఆర్సీ కాలేజీలో ఒక చిన్న ఇన్సిడెంట్, సూసైడల్ హ్యాంగింగ్. ఈఎస్సీ సెకండ్ ఇయర్ ఆ పాప బొర్రా రోషిని, ఆ పాప 19 years. వాళ్ళది యాక్చువల్గా నందిగామ ఏరియా. ఆ పాప నిన్న ఈవినింగ్ వాళ్ళ బ్రదర్ని కొంత అమౌంట్ కోసం అని చెప్పేసి అవసరానికి ఆడపిల్లలకి స్టూడెంట్స్కి అవసరం ఉంటాయి కదా, దాని నిమిత్తం అని చెప్పి పేరెంట్స్కి ఫోన్ చేస్తాం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు దీని మీద అమౌంట్ కూడా ఇస్తాం, తర్వాత సర్దుదాం అని చెప్పి దాని మీద జనరల్గా ఒక ఫ్యామిలీలో కాన్వర్జేషన్లో ఆ కాన్వర్జేషన్ లీడ్స్ టు ఇరిటేషన్ వచ్చింది ఆ పాపకి. దాని మీద ఆ పాప రాత్రి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ ద్వారా మనం టెక్నికల్గా ఫోన్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించి మనం ఫోన్ సీజ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఫోన్ ద్వారా మనం ఒకసారి ఏమైనా ఉంటే కనుక వివరాలు కూడా తీస్తాము. ప్రాథమికంగా అయితే ఇప్పుడు మనకి రూమ్మేట్స్ చెప్పిన సమాచారం వరకు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు నిన్న మాట్లాడిన అమ్మాయి కానీ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిన ప్రకారం నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా దాన్ని బేస్ చేసుకున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్పినట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కనుక అలాంటివి ఏమంటే ఆ యాంగిల్ కూడా తీసి మీడియాకి చెప్పడం జరుగుతుంది. బ్యాండేజ్ చేతికి ఒక ఎడమ చేతికి కూడా ఒక కర్చీఫ్ కట్ ఉంది, దానికి కూడా చిన్న కటింగ్ సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ లాగా కనబడుతూ ఉంది. అది కూడా మనం పోస్ట్ మార్టంలో ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి ఏంటనేది. రాష్ట్రంలో గిరిజన గ్రామాల ప్రజల సౌకర్యార్థం రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కుక్కునూరు మండలం జిన్నెలగూడెం అనే వలస గిరిజన గ్రామంలో ప్రసవ వేదనతో అల్లాడుతున్న కూరంకోసి అనే గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక 4 కిలోమీటర్లు డోలీలో మోసుకు వెళ్లాల్సి రావడం కడు విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. సాక్షాత్తు 75వ గణతంత్ర దినోత్సవం రోజున ఈ ఘటన జరగడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. రహదారి లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల ఇటీవలే విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదాల గంగులు తన భార్య 6 నెలల కుమారుడిని కోల్పోవటం, కనీసం మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కూడా లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని అన్నారు. ఇది పేదవాళ్ళ ప్రభుత్వము, పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను, పేదవాళ్ళకు బ్రహ్మాండంగా చేశానని చెప్తా ఉన్నాడు. మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుక్కునూరు మండలము జిన్నెలగూడెంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పరిస్థితి. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే
వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్లు లేవు, లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతాను. ఒక పనికి మానే ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతూ ఉన్నారు, వారి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడం లేదు, వైద్య సౌకర్యం కల్పించడం లేదు. పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు, విద్యకు వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించాము, అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకు. ఆల్ ఇండియా ఫెడరేషన్ నూతన చైర్మన్గా రామరాజు శ్రీనివాసరావు నియమితులయ్యారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ కార్యక్రమం జరిగింది. నూతన చైర్మన్ రామరాజు శ్రీనివాసరావుతో సహా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్ను చట్టాలలో రోజువారీ సంస్కరణలు వస్తున్నాయని అన్నారు. ఈ పోకడలను ఎదుర్కోవటం చాలా లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. నూతన కమిటీ ఈ ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. And I shall discharge all the duties as per the constitution of AFTP, and I will uphold and keep up the integrity and loyalty towards the AFTP. Thank you. లోక కళ్యాణార్థం యాగాలు చేయటం శుభపరిణామమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని గాయత్రి కళ్యాణ మండపం నందు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేదాస్త్రవచనం చేశారు. అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ 3 రోజులుగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం శుభ పరిణామమని మల్లాది విష్ణు అన్నారు. కరువు కాటకాలు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పడాలని, యాగ ఫలితాలు ప్రతి ఒక్కరికి దక్కాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. పాడి పంటలతో రైతులు సకల వృత్తులు పరిడవిల్లాలని, నిరుపేదలు సామాన్యులు సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకున్నానన్నారు. లోక కళ్యాణార్థం కొంతమంది మిత్రులందరూ కూడా కలిసి అనేక హోమాలను చేయడం జరిగింది. మరి ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యంగ దేవత, అలాగే మృదుల మూర్తి, ఇట్లాగే ప్రత్యంగిని, ఇలా 6 హోమాలని ఈరోజు ఇక్కడ గాయత్రి కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా, కార్పొరేటర్ మూర్తి గారు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి హోమాల ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలి అనేది ఒక ఆలోచన. కాబట్టి ఈరోజు ఈ హోమాల ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ అమ్మ ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మ ఓల్డేజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు డి రాంబాబు మాట్లాడుతూ తమ అమ్మ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగానే నేడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వారికి పండ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డి వెంకటేష్, సిఎస్ఆర్ఎంఓ పద్మలతకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 75th రిపబ్లిక్ డే సందర్భంగా అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వీళ్ళు ఇక్కడ అడ్మిట్ అయిన పూర్ పేషెంట్స్కు ఫ్రూట్స్ పంచడానికి వచ్చారు. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం, మంచిగా చేస్తాం. నా పేరు రాంబాబు, డి రాంబాబు. నేను అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నర్సింగ్ కేర్ సర్వీసెస్ గుణదల నుంచి వచ్చాను. ఇది 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధులు అంటే పేషెంట్స్కి, పూర్తి పేదలుగా ఉన్న పేషెంట్స్ కోసం 250 మంది నుంచి 300 మంది వరకు వాళ్ళకి ఫ్రూట్స్, పళ్ళు పంచడానికి వచ్చాము. పళ్ళు ఇస్తున్నామండి. ఇది
మేము చాలా సుమారు 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. బయట కూడా కొన్ని పేదలు, కొన్ని స్లమ్ ఏరియాల్లో వాళ్ళ కోసం వాళ్ళకి చేస్తున్నాము. గుండ్లకమ్మ ప్రాజెక్టును పట్టించుకోవటం లేదని వైసీపీపై షర్మిల విమర్శలు చేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు 12 మండలాలకు త్రాగునీరిచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు. 16 నెలల క్రితం ఒక గేటు, 3 నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందన్నారు. మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతున్నాయన్నారు. 5 సంవత్సరాల నుండి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నానంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్లిస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థుల నిరసన. ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు. సీఎం జగన్ హయాంలో అన్నా క్యాంటీన్లతో పాటు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎంపీని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. 41వ డివిజన్లో పర్యటించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని ధ్వజం. 25వ డివిజన్లో పర్యటించిన సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని ధ్వజం. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.